స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. గడిచిన కాలం అంతా మీ సురక్షితమైన రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించటానికి నీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. జరుగుచున్న ఈ ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమ్ను మీరు స్వాధీనపరచుకున్నందుకే నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఆరాధన ద్వారా కీర్తన భాగం ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సాక్ష్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి అయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మందిరములో అడుగు పెట్టుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆత్మ స్వాధీనంలోనికి తీసుకునండి. మీ సమాజంలో మీరు నిలిచి ఉన్నారన్న భయముతో, భక్తితో, ఆత్మతో, సత్యముతో నిన్ను ఆరాధించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయనా. ఎవరు ఎలాంటి బాధతో, వ్యాధితో, సమస్యతో, దయ్యపు శక్తులతో నీ సన్నిధిలోనికి వస్తున్నారు, ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. అయ్యా నీకు స్తోత్రం. అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యముల నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి అనుగ్రహించి మహిమను పొందమని నీ మాటల ద్వారా ప్రతి బిడ్డని ఆదరించండి, ధైర్యపరచండి, ఉజ్జీవపరచండి. వారికి ఉంటున్న ప్రతి బలహీనతలను తొలగించండి. నీ మాటలో ఉంటున్న శక్తి ప్రతి బిడ్డ అనుభవించి వెళ్ళటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మీ కృప కలిగిన హస్తములోనికి ఆరాధన అంతటిని కూడా సమర్పించుకుంటూ, పరిశుద్ధాత్మదేవ మీరే మా మధ్యలోనికి దిగిరండి. క్రమంగాను మర్యాదగాను మీ ఘనమైన నామమునకు మహిమకరంగా మీరుండి జరిగిస్తూ ఉన్నందుకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. కూడి వచ్చిన అందరికీ వందనాలు. బైబిల్లో మనం ఒక మాట చూసినట్లయితే ఆయన అంటాడు, నా వాక్యము చాకలివాని సబ్బు లాంటిది కాదా, నా వాక్యము కంసాలివాని ఏంటిదంట, సాకలివాని సబ్బు లాంటిది కాదా, మొదటి మాట. రెండవది, నా వాక్యము కంసాలివాని అగ్ని వంటిది కాదా. అంటే దేవుని వాక్యం ఒకటి సబ్బు లాంటిది, రెండు అగ్ని లాంటిది. కాబట్టి సబ్బు లాంటిది దేవుని వాక్యం. ఏం చేస్తుంది వాక్యం అంటే, ఆ వాక్యం వెలువడిన తోడనే, దేవుని వాక్యం వెలువడిన తోడనే ఏం కలుగుద్దంట, వెలుగు కలుగుతుంది. హల్లెలూయా. అంధకారంలో కటిక చీకటిలో దీపం వెలిగిస్తే అంత పగలైపోయినట్టుగా చీకటి వెళ్ళిపోద్ది. చీకటిలో వెలుతురు కనపడుతుంది. ఎక్కడ ఏముంది అర్థమైపోద్ది. హల్లెలూయా. చీకటి అయిపోయింది, ఎటు వెళ్ళాలి ఏం అర్థం కావట్లా. గుంట మెట్ట, చెట్టు పుట్ట ఏముందో దారిలో ఏం కనపడతలా. ఒకసారి కరెంటు స్విచ్ చేసేసరికి లైట్ వెలిగింది. వెంటనే సంతోషంతో కొంతమంది ఏం చేస్తారు, ముద్దు పెట్టుకుంటారు, చెయ్యి ముద్దు పెట్టుకుంటారు. హల్లెలూయా. అదేంటి, వెలుగు వచ్చింది కదా, చీకటి వెళ్ళిపోయింది, ఎక్కడ ఏముంది అంత అర్థం అయిపోతుంది. ఏది మంచిది, ఏది చెడుది, ఎక్కడ గుంట ఉంది, ఎక్కడ ముళ్ళు ఉంది, ఎటు వెళ్ళాలా, ఎటు వెళ్ళకూడదా అర్థం అయిపోద్ది. దేవుని వాక్యం
వెలుగు లాంటిది, అగ్ని లాంటిది. మొదట మనం చూస్తే దేవుని యొక్క వాక్యం అంట సబ్బు లాంటిది. సబ్బు దేనికి వాడతాం? పని చేసాం, పేడగసు తీసేసి అదంతా తట్టకేసి తీసుకెళ్ళి దెబ్బలు వేసి వచ్చేసాం. చేతుల నిండా బురద, పేడ, మురికి మురికి అయిపోయింది. అది కడగాల. ఊరకట్ట నీళ్ళు పోతే సరిపోదా? పోదు. పేడ ఎత్తి వచ్చాం కాబట్టి నీళ్ళు పోయాలా, సబ్బు రాయాలా. ఊరక అట్ట సబ్బు అట్ట రాసి నీళ్ళు పోతే సరిపోయిద్దా? కాదు. సబ్బు రాసి దాన్ని కొంచెం రుద్దాలా. హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు 2 నెలలు మరియమ్మ మన దగ్గర ఉండేది. అంజీ గారు వచ్చారు, వాళ్ళ నాన్న. అంజీ గారి కూతురు మరియమ్మ ఇక్కడే ఉండేది కదా. అటు బాత్రూమ్ కల్లి వెళ్ళేది. ఎవరైనా స్నానం చేసి సబ్బు అక్కడ పెడితే ఇది నా కోసమేనట్టు కొంత సబ్బు ఎడ పెట్టారని ఆ సబ్బు తీసుకుని మోచేతుల దగ్గర నుంచి కింద వరకు చేతులు మాత్రం ఈ మోచేతుల కిందనే మణికట్టు దాకా రుద్ది 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 ఆ సబ్బు అయిన దాకా రుద్దేస్తుంది. సబ్బు రుద్దేసుకునేది. ఒక చెంబు నీళ్ళు తీసుకుని అట్ట పోసుకుని అంతరం బయటకు వస్తుంది. అందరం ఎక్కడ కూర్చుంటే అక్కడికి వచ్చి కూర్చుని కాసేపటి కదా ఆరిపోయి తెల్లంగా వచ్చింది. ఏం మరియమ్మ నీళ్ళు పోసుకొని శుభ్రంగా తామలేదా అంటే దాని దొంపదేగ రుద్దకుండా అట్ట పోసింది నీళ్ళు అన్నట్టు. ఎవరు అంటే అదే ఎవరు ఆ మనిషి అంటే మరియమ్మే. నువ్వెవరు మరి అంటే మరియమ్మనేలే. హల్లెలూయా. ఇశ్రాయేలు కానీ జాగ్రత్త జాగ్రత్త, నెమ్మదిగా నడువు, పడతావు, గుంటలు ఉంటాయి, పడతావు, గోడ పొడుచుకుంటావు, నెమ్మదిగా పో అని ఆయనే చెప్పుకున్నట్టు ఏమో అట్టాగా అనుకుంటా ఉండే. సబ్బు రాసి పూర్తిగా రుద్దితే కానీ ఆ పడిన నీళ్ళకి మురికి వదులుద్ది, శుభ్రం అయిపోతుంది. సబ్బు లాంటిదంట దేవుని వాక్యం. అంటిన మురికిని కడగటానికి దేవుని వాక్యం ఏంటంట? సబ్బు లాంటిది. యోహాను సువార్త చూడండి, 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. యేసు ప్రభు అంటున్నాడు, నేను ఇప్పుడు దాకా కొన్ని మాటలు చెప్పాను కదా, ఆ మాటలను బట్టి మీరు ఇప్పుడు ఏమైపోయారు? పవిత్రులై ఉన్నారు. అంటే మురికంతా వదిలిపోయింది. హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నాడు, నేను చెప్పిన మాటలన్నీ ఇప్పుడు దాకా విన్నారు కాబట్టి ఆ విన్న మాటలను బట్టి ఇప్పుడు మీరు పవిత్రులైపోయారు. అంటే మురికి లేదుక మీకు. ఏ మాట వింటే? పక్కన వాళ్ళని అడగండి, ఏ మాట వింటే మనం పవిత్రులు అవుతాం? హల్లెలూయా. కొంతమంది ముసలమ్మ ముచ్చట్లకి చెవు కోసుకుంటారు. ఆ కబుర్లు ఈ కబుర్లు, అక్కడ సంగతులు ఇక్కడ సంగతులు ఏదేదో చెబుతూ ఉంటుంటే ఆ మాటల కోసం ఆసక్తితో అక్కడే కూర్చుంటారు. వాళ్ళు చెబుతూ ఉంటారు, వీళ్ళు వింటూ ఉంటారు, వాళ్ళు చెబుతూ ఉంటారు, వీళ్ళు వింటూ ఉంటారు. ఆ చెప్పే మాటలను బట్టి వీళ్ళు పరిశుద్ధులు అవుతారా? అంటిన మురికి కడగబడుతుందా? పక్కన అడగండి. అంటిన మురికి కడగాలంటే ముసలమ్మ ముచ్చటతో ఆ కబుర్లు, లోక సంబంధమైన వార్తలు వింటూ వింటూ ఉండటం వల్ల శుద్ధులం కాగలమా? పరిశుద్ధులం అవ్వగలమా? లేదు. అంటే ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటా కూర్చునే కంటే దేవుని వాక్యం, యేసు ప్రభువు మాట శ్రద్ధగా వింటే అంటిన మురికి ఏదైనా ఉంటే కడగబడతాం, శుద్ధీకరించబడతాం,
పరిశుద్ధులం అయిపోతాం. కాబట్టి ఏది మంచిదంట పక్కలను అడగండి. ముసలమ్మ ముచ్చట్లు ఆలకిస్తూ ఉండటం మంచిదా, దేవుని వాక్యం వింటా ఉంటే మంచిదా? ఏది మంచిది? హల్లెలూయా, హల్లెలూయా. అంటే వినాలా, వినికిడి గురించి మనం చూస్తున్నాం. యేసు ప్రభు అంటున్నాడు, నేను ఇప్పుడు మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క మాటలంట సబ్బులాగా మనల్ని కడిగి శుభ్రం చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. అంటే కేవలం ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తే కుదరదు. మరి ఎట్ట చేయాలా? సబ్బు రాశావు, దాన్ని రుద్ది దాన్ని శుభ్రంగా రుద్ది నీళ్ళు పోసి మళ్ళా రుద్దితే అప్పుడు వదులుద్ది. అంటే దేవుని వాక్యాన్ని విన్న నీవు ఆలోచించాలా. హల్లెలూయా. ఆలోచించి దాన్ని హృదయంలోకి నాటుకోవాలా. హల్లెలూయా. అది ఆ మాట హృదయంలో నాటుకుని పోయింది అంటే అర్థమైపోతుంది, గ్రహింపైపోద్ది, అది మొక్కై మొలుస్తుంది. దేవుని మాట హృదయంలో నాటబడి విత్తనంగా నాటబడ్డ మాట మొక్కై మొలుస్తుంది. అది కొంతకాలం తర్వాత చెట్టై ఎదుగు ఫలిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట మన హృదయంలో చెవుల ద్వారా వింటాం, మనసు తలంపు ద్వారా అర్థం చేసుకుని ఆలోచించి హృదయంలోకి నాటుకుని పోవాలి. ఆమేన్. అప్పుడు అది ఫలింపు అనేది, దాని ఫలితం అనేది అనుభవించటం కుదురుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అవ దగ్గరికి వచ్చి సాతాను ఒక విత్తనం వేశాడు. ఇది నిజమా? దేవుడు అబద్ధం చెప్పాడు. తినొద్దని చెప్పాడా? తింటే దేవుడు అంతటోళ్ళు అయిపోతారు, దేవుడు కుళ్ళిపోతాడు, మీరు గొప్ప వాళ్ళు అవటం ఇష్టం లేక అందుకు అట్ట చెప్పింది. అట్టనా? ఒకటి చెవుతో విన్నది, రెండు హృదయంలో మనసులో ఆలోచించింది, మూడు అది హృదయంలో నాటుకుపోయింది. హల్లెలూయా. దేవుడు మాటలన్నీ పోయినాయి. ఇప్పుడు ఏమేముంటుందేమా, ఈ పండు తినటానికి ఆహారానికి మంచిదియో, కన్నులు చూడటానికేమో రమ్యమైనదియో, వివేకమిచ్చు రమ్యమైంది ఇది అంటుంది. అంటే కవిత్వం రాస్తుంది అవ్వమ్మ. చూసింది, విన్నది, విన్న మాట ఆలోచించింది, హృదయంలో నాటుకుపోయి ఇక కవిత్వం రాయటం మొదలు పెడుతుంది. ఇది కన్నులకు రమ్యమైంది, చూడటానికి రమ్యంగా ఉంది, తినటానికి ఆహారానికి మంచిది అని తీర్పు తీరుస్తుంది. దేవుడేమో అంతకుముందు దేవుడు చెప్పిన మాట హృదయంలో ఉంది. దేవుడేమన్నాడు? ఈ పండు తిను దినమున నిత్యముగా సత్యదవు. ఆ మాట మొన్నటి దాకా ఉంది. ఎప్పుడైతే ఈ మధ్యలో చెడు బీజం పడిందో, సాతాను వేసిన విత్తనం చెవు ద్వారా మనసు ద్వారా హృదయంలో పడిపోయిందో, ఇక నాటుకొని పోయింది. ఇప్పుడు ఏమంటుంది? దేవుడి మాటలన్నీ తీసి పక్కన వేసి సైతాను చెప్పిన మాట ప్రకారం అంటుంది. ఏమని? ఇది ఆహారానికేమో మంచిది, ఇది చూస్తానికి కన్నులకేమో రమ్యమైంది, ఇది తెలివినిస్తుంది, మంచిది ఇది అంటుంది. దేవుడు చెప్పాడు కదా, మంచిది కాకపోబట్టేగా తినవద్దు, తిను దినమన నిత్యముగా చచ్చిపోతావని దేవుడు చెబితే, ఆ దేవుడు చెప్పిన మాట అంతా అడుగును పడిపోయింది. ఇప్పుడు సాతాను చెప్పిన మాట పట్టుకొని ఆ మాటనే ఆలోచించి
అదే ధ్యానం చేస్తూ ఉన్నారు. లేదు, దేవుని మాట మనం ధ్యానించాలి. హల్లెలూయా. దేవుని మాట కానీ పట్టుకున్నావంటే చెవితో జాగ్రత్తగా విని మనసుతోటి ఆలోచించి హృదయంలో దాన్ని ధ్యానించి దాన్ని హృదయంలో జాగ్రత్తగా నాటుకోగలిగితే అది ఏం చేస్తుందంట? ఫలితాన్ని ఇస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నాడు, నేను ఇప్పుడు మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పరిశుద్ధులయ్యారు. అంటే దేవుని మాట జాగ్రత్తగా వింటే ఆ మాట మనల్ని అంటిన మురికి నుంచి కడిగి పరిశుద్ధపరచటం జరుగుద్ది. అందుకని దేవుని మాట వినాలా. హల్లెలూయా. అదే సైతాను మాట వింటే ఏమైంది? చెడిపోయిన లోకమంతటికి పాప శిక్షను అనుభవించవలసిన గతి పట్టింది. అందుకని సాతాను మాట కాదు మనం వినాల్సింది, దేవుని మాట వింటే దేవుని వాక్యం అంట మన హృదయాల్లోనికి మనసుకి అంటిన మురికిని కడిగి పరిశుద్ధపరచటం జరుగుతుంది. హల్లెలూయా. దేవుని మాట వినాల. దేవుని మాట సబ్బు లాంటిది, కడిగి శుభ్రం చేస్తుంది. హల్లెలూయా. 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 కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళి మన అతిక్రమాలన్నిటిని ఒప్పుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని వాక్యం వింటూ ఉండటం వల్ల విన్నటువంటి వాక్యం మన హృదయాన్ని కడగటం జరుగుతుంది. హల్లెలూయా. యెషయా గ్రంథం మొదట అధ్యాయం 16 వచనం చూడండి. హల్లెలూయా. 16 వచనం. మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్కార్యములను నాకు కనపడకుండా వాటిని తొలగించుకోండి. కీడు చేయుట మానండి, మేలు చేయటం నేర్చుకోండి. న్యాయంగా జాగ్రత్తగా విచారించుడి. హింసించబడు వారిని విడిపించండి. తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి. విధవరాలు పక్షంగా వాదించండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, 16 ముందు మాటలు మనం చూసినట్లయితే మీరు చేతులు ఎత్తినప్పుడు 13 అవి రక్తంతో నిండుకున్నాయి. 13 14 యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 15 మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడకుండా నేను కన్నులు కప్పెట్టుకుంటా. మీరు బహుగా ప్రార్థన చేసినా నేను అసలు వినను. ఎందుకంటే మీ చేతులు రక్తంతో నిండుకున్నాయి. మిమ్మల్ని మీరు కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. మీ దుష్కార్యములను నాకు కనపడకుండా వాటిని తొలగించుకోండి. కీడు చేయుట మానండి, మేలు చేయుట నేర్చుకోండి. న్యాయాన్ని జాగ్రత్తగా విచారించండి. హింసించబడే వారిని విడిపించండి. తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి. విధవరాల పక్షాన వాదించండి. చాలు. ఇక్కడ మనం చూస్తే దేవుడు అంటున్నాడు, చేతులెత్తి మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ నేను వినను. ఎందుకు వినవయ్యా? మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. మేమేం చేసాం? మా చేతులు రక్తం ఎందుకు ఉంది అంటే ఇక్కడ కింద అర్థం మనం చూస్తున్నాం. రక్తం ఎందుకు ఉంది అని అంటే కింద చెబుతున్న మాట మనం చూస్తే, దుష్కార్యాలు మీ చేతులతో చేశారు కాబట్టి రక్తంతో నిండి ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా.
కాబట్టి మనం చేసిన కార్యాలను బట్టి మన చేతులకు ఏమంటిందంట? రక్తం అంటిందంట. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, ఎవరికైనా బాధ కలుగజేసావా? మాట ద్వారా, క్రియ ద్వారా ఎవరికైనా బాధ కలిగించావా? ఎవరినైనా ఏడిపించావా? అయితే నీ చేతులకు రక్తం అంటి ఉంటుంది, అది కడుక్కోవాలి. హల్లెలూయా. కడుక్కోవాలంటే రక్తం, నీ చేతుల కంటే రక్తాన్ని కడుక్కోవాలంటే దేవుని వాక్యం సబ్బు లాంటిది. హల్లెలూయా. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. అంటే ఒప్పుకోవాలి, తప్పు అయిపోయింది, క్షమించు ప్రభు అని ఒప్పుకోవాలి. ఇంక మళ్ళా చేయకూడదు, వదిలిపెట్టేసేయాలి. అప్పుడు కనికరించబడతాం. హల్లెలూయా. ఒప్పుకోవటం వల్ల ఏం జరుగుద్దంటే ఆయన వాక్యం మనల్ని సబ్బు వలె కడుగుతుంది. దేవుని వాక్యం వినుట వలన శుద్ధీకరణ జరుగుతుంది. వాక్యం వింటూ వింటూ ఉండగానే మనం శుద్ధి అయిపోతాం, పరిశుద్ధపరచుకున్న వాళ్ళం అవుతాం. అప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడు. చేతులు రక్తంతో నిండాయి. ఎందుకు నిండాయి? తండ్రి లేని వారికి, విధవరాళ్లకు అన్యాయం చేస్తే, న్యాయంగా తీర్పు తీరిస్తే, వారిని బాధ పెడితే మన చేతులకు రక్తం అంటి ఉంటుంది. ఆలోచించుకొని ఎక్కడైనా మన చేతికి రక్తం అంటిందేమో అర్థం చేసుకొని దాచిపెట్టకుండా దేవుని ఎదుట ఒప్పుకోవటం వల్ల ఏం జరుగుతుందంట? కడుక్కోవటం జరుగుతుంది. వాక్యం వింటూ ఉంటూ ఉండగానే చేతుల కంటే రక్తం కడిగి వేయబడుతుంది. హల్లెలూయా. వాక్యం నీరులాగా మనల్ని శుద్ధీకరిస్తుంది, మనల్ని పరిశుద్ధపరుస్తుంది. హల్లెలూయా. తర్వాత మరొక మాట మనం చూసినట్టయితే దేవుని వాక్యం అగ్ని లాంటిది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అగ్ని లాంటిది. మనం ఏదైనా దుర్మార్గం చేసి ఉంటే, దేవునికి విరోధమైంది ఏదైనా మాట్లాడి ఉంటే, ఆ అగ్ని వంటి దేవుని యొక్క వాక్యం మనల్ని దహించి వేస్తుంది, ఆ మురికంతటిని కడిగేస్తుంది. అయితే మరి ఏం చేయాలంట? మనం మన పాపాలు ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు. అందువల్ల ఆయన ఏం చేస్తాడు? ఆయన సమస్త కల్ముషం నుంచి కడిగి మనల్ని పరిశుద్ధపరచటం జరుగుతుంది. హల్లెలూయా. ఒక్కొక్కసారి మన అతిక్రమాలను, కొన్నిసార్లు మనకు మురికి అంటిందన్న సంగతే తెలియదు. అదేం తప్పు అందరు చేస్తల్లా, అదేం పొరపాటు అందరూ అంటల్లా అనుకుంటుంటాం. లేదు లేదు, ఈ లోక సంబంధమైన వారు ఏదో తప్పు చేస్తున్నారు, అది వాళ్ళ దృష్టికి మంచిదే. హల్లెలూయా. వాళ్ళ దృష్టికి అది న్యాయమే, కానీ అది దేవుని దృష్టికి సరి అయినది కాదు. అందుకని మనం ఏం చేయాలంటే దేవుని దృష్టికి ఏది న్యాయమో, దేవుని దృష్టికి ఏది అన్యాయమో ఆలోచించుకొని వాక్యపు వెలుగులోనికి వస్తే అంటిన మలినం మురికంతా కడగబడుతుంది. అగ్ని దగ్గరికి వస్తే అది వాక్యం అగ్ని అయి దహించి వేయటం జరుగుతుంది. కొన్నిసార్లు మనకి అర్థమే కాదు, అది మనకు తెలీదు, అది తప్పు అని కూడా మనకి గోచరం కాదు. హల్లెలూయా. దేవుడు చెప్పాడు సమూలంగా అమ్మోనీయులను నాశనం చేయమని. సౌలు అనుకున్నాడు పొట్టేళ్లను, కొన్నిటిని కోడి దూడలను తీసి పక్కన పెడితే దేవుడికే కాబట్టి అది పెద్ద తప్పేం కాదు, మనకు కాదుగా, దేవుడికి ఇచ్చేదానికే కాబట్టి శపితమైన దాన్ని దేవుడికి ఇవ్వకూడదు, దేవుడికి అర్పించకూడదు
ఆ సంగతి ఈయనకి తెలియలా. ఆయన అనుకున్నాడు, నేను మంచి పని చేస్తున్నా, దేవుడికి బలిస్తానికి కొన్ని పొట్టేళ్ళని కొన్ని కోడి దూడల్ని దేవుడికి అర్పిస్తున్నా, పక్కన పెట్టా, తప్పేం కాదు అనుకున్నాడు. కానీ అది దేవుని దృష్టికి తప్పు అయిపోయింది. సమూయేలు వచ్చి గద్దించాడు, నీకు అప్పగించిన పని అంతా పూర్తిగా నెరవేర్చావా? మొత్తం నెరవేర్చానండి. మరి నాకు ఎన్ని పడుతున్న కోడి దూడల రంకెలేంటి, ఈ పొట్టేళ్ళ అరుపులు ఇవన్నీ ఏంటి అంటే, అదేముంది, అది దేవుడికే బలి ఇస్తానికని, దేవుడికి ఇస్తానికే నేను దాచిపెట్టా, అట్టి పెట్టా అంటున్నాడు. అది తప్పు అయిపోయింది, సంగతి ఆయనకి తెలియదా? హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు మనం కూడా మానవ రీతిగా ఆలోచిస్తూ ఉంటారు. మన మానవ పద్ధతుల్లో అన్యులైనటువంటి పక్కన ఉన్నవారు వాళ్ళు చేస్తూ ఉన్నారు, అది వాళ్ళ దృష్టికి మంచి పని అనుకుని చేస్తున్నారు. మనం కూడా అట్లాగే చేయకూడదు. మరి ఏం చేయాలంట? ఏది దేవుని దృష్టికి న్యాయమో అది చెయ్యాల. మన దృష్టికి న్యాయమైంది, మన దృష్టికి, మన మనసుకి నచ్చింది, మన దృష్టికి కరెక్ట్ అయింది అది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక సంబంధమైన వారికి మనోనేత్రాలను సాతాను గుడ్డితనం కలుగు చేస్తుంది. అప్పుడు దాకా సాతాను వచ్చి అడుగుతున్నాడు, అవ్వమ్మ దేవుడి పండు తినొద్దు అన్నాడా? తినొద్దు, అసలు ముట్టనే వద్దు అన్నాడు. అంటే తెలుసు అన్నమాట, తెలుసు. మళ్ళీ కాసేపు తర్వాత సాతాను మాట విని ఆ మాట బుర్రకెక్కించుకొని చివరికి ఏమంటుంది, ఇది కన్నులకు రమ్యమైనది, ఆహారానికి ఇది మంచిది అని మళ్ళీ అటు మాట్లాడుతుంది. ఏమైపోయింది? పోయింది, మనోదృష్టి పోయింది, దైవ దర్శనం పోయింది. దైవ దర్శనం ఉన్నంతసేపు అది తినకూడదు, ఆ పండు ముట్టకూడదు, దేవుడు వద్దని చెప్పాడు అని తన నోటితో చెప్పింది. కాసేపు తర్వాత సైతాను మాట విని ఇప్పుడేమంటుంది, రమ్యమైంది, ఆహారానికి మంచిది అంటుంది. అంటే గుడ్డితనం కలిగింది. హల్లెలూయా. సాతాను మాటలో పడిపోయి అదేం తప్పు కాదు, మంచిదే. హల్లెలూయా. అందుకని మరి ఏం చేయాలంటే మనోనేత్రం తెరవబడాల. హల్లెలూయా. మనోనేత్రం తెరవబడితే ఏది తప్పో, ఏది ఒప్పో, ఏది దేవుని దృష్టికి న్యాయమైందో, ఏది ఆయన దృష్టికి సరికానిదో అర్థమైపోద్ది. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంటే దైవ దృష్టి కావాలి, బాహ్య నేత్రాలు కాదు. బాహ్య నేత్రాలు మూసి మనోనేత్రాలు తెరవాల, అప్పుడు అర్థమవుతుంది. హల్లెలూయా. చాలాసార్లు మనకు కావలసింది, మనకు అవసరమైంది, మనల్ని ఆదరించే దేవుడు మన పక్కనే ఉంటాడు, కానీ అర్థం కాదు, చూడలేము. ఎందుకని? ఈ బాహ్య నేత్రాలతోటే చూస్తాం కాబట్టి ఆత్మ నేత్రాలు, ఆత్మ దృష్టి కలిగి లేనంత వరకు అర్థం కాదు. హల్లెలూయా. హాగరు ఏడుస్తుంది, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉంది. ఆ పిల్లవాడిని అల్లంత దూరాన వేసి, ఇస్మాయిలును అల్లంత దూరాన చెట్టు కింద పొద కింద పడేసి, వీడి మరణం నేను చూడలేనని అంత దూరం వెళ్ళిపోయి ఏడుస్తుంది. కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆమెకి కన్నులు తెరిచాడంట. హల్లెలూయా. ఏమని ఏడుస్తుంది? కొడుక్కి మంచినీళ్ళు కావాలా ఇవ్వమని. ఆమెకి మనోనేత్రాలు తెరవబడాల. దేవుడు ఎప్పుడైతే మనోనేత్రాలు తెరిచాడో, కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె ఎదురుగానే వాగు నీళ్ళు పారుతున్నాయి. అయ్యి ఇప్పుడు దాకా ఆ నీళ్ళు లేవే, ఇప్పుడు ఎట్లాగొచ్చింది? ఇప్పుడు దాకానేమో బాహ్య నేత్రాలు తెరిచి చూసింది, అవి అక్కడున్న సంగతి కనపడలా. హల్లెలూయా. మనోనేత్రం ఎప్పుడైతే తెరవబడిందో అప్పుడు అర్థమైపోయింది. మనోనేత్రాలు తెరవబడిన
హాగర్కి ఎదురుగానే వాగు నీళ్లు పారుతున్న సంగతి అర్థమైపోయింది, కనపడ్డాయి. అప్పుడు వెళ్ళి ఆ నీళ్లు ముంచుకొని తను తాగింది, తిత్తి నిండా పట్టుకుంది, పిల్లోడికి తాపింది, దప్పిక తీర్చుకోగలిగింది. హల్లెలూయా. చాలాసార్లు మనకు కూడా దేవుడు సిద్ధపరిచినటువంటి మేలు, దేవుడు మన కోసం సిద్ధం చేసి రెడీగా ఉంచినటువంటి గొప్ప మేలు అది మనకు అర్థం కాదు, అది మనకు తెలియదు. ఎందుకంటే బాహ్య నేత్రాలతోనే చూస్తామే తప్ప మనోనేత్రాలతోటి తెరిచి చూడలేము. అందువల్లనే అర్థం కాదు, అందుకే మనకు అది తెలియదు. హల్లెలూయా. దేవుడు మన ఎడల ఎంత దృష్టి పెట్టి, ఎంత ధ్యాస ఉంచి మన కోసం ఎంత సిద్ధపరిచాడో, ఎంత కాపుదల ఉంచాడో తెలియదు. ఒకసారి ప్రార్థన చేస్తున్నారు, కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటుంటే శత్రు సైన్యం అంతా వచ్చింది. పాస్టర్ గారిని పక్కనున్న ఆయన్ని చంపేద్దామని పెద్ద సైన్యం వచ్చింది. ఆ పక్కనున్న శిష్యుడు కళ్ళు తెరిచి దిక్కులు చూస్తున్నాడు. మరి పాస్టర్ గారు ఏం చేస్తున్నాడు? కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉన్నాడు. ఈయన ప్రార్థన చేస్తుంటే పక్కన ఉన్నవాడు ఆయన కూడా ప్రార్థనలో కూర్చోవచ్చుగా, ఆయన ప్రార్థన చేయట్లా, తమాషాలు చూస్తున్నాడు, అటు ఇటు దిక్కులు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకి దేవుని కాపుదల ఎట్ట కనపడుద్ది, దేవుని దర్శనం ఆయనకి ఎట్లా వస్తుంది, ఆత్మ నేత్రం, ఆత్మ దృష్టి అతనికి ఎలా కలుగుతుంది? ఎందుకంటే బాహ్య నేత్రాలు మాత్రమే తెరిచి అటు ఇటు దిక్కులు చూస్తూ ఉన్నాడు. అప్పుడు శత్రువులు కనపడ్డారు. శత్రువులు కనపడితే అడవుడిగా వచ్చి ఒక్క దెబ్బ కొట్టి, ఏం పాస్టర్ గారు చేసిన వరకు ప్రార్థన చాలు ఆపు, శత్రువులు చూడు ఎంతమంది వచ్చారో. హల్లెలూయా. ఆయన ఒక్క నవ్వు నవ్వి చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈడు చూసినట్లు కళ్ళు తెరువయ్యా అన్నాడు. ఎప్పుడైతే దేవుడు అతని కళ్ళు తెరిచాడో, కళ్ళు తెరిచి చూస్తున్నాడు. ఇప్పుడు ఏ కళ్ళు తెరిచి చూస్తున్నాడు? ఆత్మ నేత్రాలు తెరిచి అటు ఇటు చూశాడు. చూస్తే శత్రు సైన్యం 100 మంది వచ్చారు అనుకో. ఈయన చుట్టూ ఇద్దరిని కాపాడటానికి దేవదూతలు ఎంతమంది ఉన్నారు? 1,00,000 మంది ఉన్నారు. వామ్మో, వాళ్ళ సైన్యం ఎంత, మన సైన్యం ఎంత, ఇదేంది ఇప్పుడు అంటున్నాడు. కళ్ళు తెరిచేసరికి కలుపులు కొంచెం చూసి, అయ్యగారు వాళ్ళ సైన్యం ఏ పాటిదండి, వాళ్ళు వచ్చింది 100 మంది, మన సైన్యం 1,00,000 మంది సైన్యం, పెద్ద సైన్యం మనకుంది. ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. హల్లెలూయా. మరి ఇప్పుడు భయపడతావా? ఇంక మనం భయపడేది ఎందుకు పాస్టర్ గారు? హల్లెలూయా. మనోనేత్రం తెరవబడితే దేవుడు నీ చుట్టూ ఉంచిన కాపుదల, ఎంత భద్రత, నీకు ఎంత సెక్యూరిటీ దేవుడు ఉంచాడో అర్థం అయిపోద్ది. అప్పుడు నువ్వు కంగారు పడవు. ఈయన బాహ్య నేత్రాలు తెరిచి చూస్తున్నాడు అంటే బయట కళ్ళు మూసుకోవాలా, ఆత్మ నేత్రాలు తెరవాలా, తెరిచి దర్శనం చూడాలా. పక్క వాళ్ళతో చెప్పండి, దర్శనం లేని చోట జనులు నశించిపోతారు. ఆత్మ దృష్టి లేకపోతే బయట కళ్ళకు కనపడేదే కనపడుతుంటాయి, ఆయన గని శత్రులు చుట్టూ కనపడ్డట్టు. అందుకని ఏది కావాలి? మనోనేత్రాలు తెరవాల. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంటే, మన గురించి దేవుడు దాచి ఉంచిన మేలు చాలా గొప్పది, మన కోసం దేవుడు ఉంచిన కాపుదల చాలా గొప్పది, మన గురించి దేవుడు కలిగిన ఉద్దేశాలు చాలా గొప్పవి. అవి మనకు తెలియక ఈ కీడు ఎందుకు చేశాడు దేవుడు, ఈ బాధ నాకెందుకు రానిచ్చాడు, నాకే శ్రమలు ఎందుకు వచ్చినాయి? లేదు, యోబుకు శ్రమలు అనుభవించిన తర్వాత ఏం చేశాడు? 10 మంది పిల్లలు చచ్చిపోతే మళ్ళా 10 మంది పిల్లలను పుట్టేటట్టు చేశాడు. నష్టపోయినా కోల్పోయినా ప్రతిదానికి రెండంతలు ఆశీర్వాదం మరలా వచ్చింది. హల్లెలూయా. అంటే రెట్టింపు ఆశీర్వాదం వచ్చింది. అంతకుముందు 7,000 గొర్రెలు ఉండేవి, ఇప్పుడు ఎన్ని గొర్రెలు వచ్చినాయి? 14,000 గొర్రెలు ఉన్నాయి. అంటే అంతకుముందు ఉన్న 7,000ని పిల్లలు పెట్టి 14,000 అయినాయా? కాదు.
మరి ఏమైనాయి? ఒక్క గొర్రె కూడా లేదు. ఆయన దగ్గర ఉన్న 7,000 గొర్రెల్లో ఒక్క గొర్రె లేదు, అన్నీ చచ్చిపోయినాయి. ఇప్పుడు డబల్ అయ్యారు కదా, పిల్లలు మళ్ళీ 10 మంది పుట్టారు. వాళ్ళలో ఎవరైనా ఒకళ్ళన్నా బతికారా? లేదు. 10 మంది పిల్లలు చచ్చిపోయారు, మళ్ళీ 10 మంది పిల్లలు మళ్ళీ పుట్టారు. అప్పుడు డబల్ రెట్టింపు అయ్యారు. అంటే దేవుడు ఏం చేస్తాడంటే 2 అంతల ఆశీర్వాదం నీకు ఇవ్వటం కోసం ముందు శూన్యం చేసేస్తాడు. ఏమి లేకుండా మొత్తం తుడిచిపెట్టేస్తాడు. ఏంది అంతా పోయిందిగా, అందరూ పోయారు, ఎవరు లేరు, ఏమీ లేదు. సర్వాన్ని కోల్పోయావా? బాధపడ మాకు. దేవుని ఉద్దేశం వేరుగా ఉంది. హల్లెలూయా. అంతకుముందు నీకు ఉన్న దాని అంతటికంటే 2 అంతలు శూన్యం చేసి, ఏమీ లేకుండా నిన్ను జీరో చేసి, తర్వాత నిన్ను హీరో చేస్తానికి సిద్ధం చేస్తున్నాడు. ఆమేన్. ఆ సంగతి తెలియక నాకెందుకు రావాలా, నాకే ఈ కష్టాలన్నీ ఎందుకు రావాలా, నన్నే దేవుడు ఈ బాధలన్నిటికీ ఎందుకు అప్పగించాలా? దేవుడు అన్యాయం చేశాడు, మా ఆయన్ని తీసుకున్నాడు. దేవుడు అన్యాయం చేశాడు, నా పిల్లల్ని తీసుకున్నాడు. దేవుడు మా ఆడవాళ్ళని తీసుకున్నాడు. ఎంత అన్యాయం అయి చేశాడు. లేదు, అన్యాయం కాదు, దీని వెనక ఏదో కారణం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏదైనా నష్టపోయావంటే, ఏదైనా కోల్పోయావంటే, జీరో చేసిన దేవుడు, శూన్యంగా మార్చిన దేవుడు, ఆ శూన్యంలో నుంచి నిన్ను ఉన్నతమైనటువంటి ఉన్నత స్థితిలోనికి దేవుడు హెచ్చించుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం ఏం చేస్తామంటే, అందరూ దూరం అయిపోయారు, అందరూ ఎడమైపోయారు, అందరూ చేయి విడిచిపెట్టేశారు, ఒంటరిగా అడివైపోయావు. పర్వాలేదు, కంగారు పడమాకు, కలవరం చెందగాకు. ఆయనకు తెలుసు నీ ఎడల ఏదో ఉద్దేశం ఉంది. హల్లెలూయా. ఒక ఉద్దేశం ఏదో ఉంది. ఒకరోజు అందరి కళ్ళు నీ కళ్ళే చూస్తాయి. ఆమేన్. అమ్మ నాన్న ప్రేమించారు, ప్రేమగా చూసుకుంటున్నారు, ప్రత్యేకంగా ఒక్క కొడుకుని. అంత మాత్రానికి అన్నలందరూ ద్వేషించారు. నేనేం చేశానురా బాబు, నేనేం తప్పు చేశానని నన్ను ద్వేషిస్తున్నారు. అవును, అందరూ ద్వేషిస్తారు. అన్నలందరూ ద్వేషించారు. చివరికి అమ్మేశారు. అమ్మా నాన్న ప్రేమ పొందుకున్నందుకు సహించలేక, వారవలేక, చూసి తట్టుకోలేక అందరూ అన్నలంతా ద్వేషించారు. ద్వేషించి ఎంత దూరం ద్వేషించారంటే బానిసగా బతకరాని అమ్మేశారు. నేనేం తప్పు చేసినాను, నాకు ఈ కష్టాలేంది, నాకు ఈ నిందలేంది, నాకు ఈ జైలు శిక్ష ఏంటి, నాకు ఈ అవమానాలేంటి? కంగారు పడలా, అన్నీ సహించాడు, అన్నీ ఓర్చుకున్నాడు. 13 సంవత్సరాలు ఓపిక పడితే ఏం జరిగింది? ప్రధానమంత్రిని చేశాడు. ద్వేషించిన అన్నలందరిని తీసుకొచ్చి ఎక్కడ పడేశాడు? ద్వేషించిన అన్నలందరిని తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చి పడేశాడు? ఆయన కాళ్ళ ముందు బోర్ల పడుకునేటట్టు చేశాడు. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పండి, అందరూ ద్వేషిస్తారు, అంతవరకు సహించు. ద్వేషించిన వారిని తెచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దూరదృష్టి కావాలా, దర్శనం కావాలా, మనోనేత్రం కావాలా. అయితే దేవుని వాక్యం వెలుగు అగ్ని లాంటిది, దేవుని యొక్క వాక్యం సబ్బు లాంటిది. ఆ వాక్యంతో నిన్ను నీవు కడుక్కుంటా ఉండాల. వాక్యం వింటూ ఉండటం వల్ల శుద్ధీకరణ కలుగుతుంది. వాక్యం వింటూ ఉండటం వల్ల అంటిన మలిన మురికంతటిని దహించి వేసేస్తుంది. నీతిమంతుడివిగా, నీతిమంతురాలివిగా, పరిశుద్ధురాలివిగా మార్చబడతావు. ఆ వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆయన ఇచ్చిన మాటను మనసులో ఉంచుకొని, ఏది ఏమైనా సరే ఒక దినాన నా మంచికే దేవుడు ఈ కష్టాలన్నీ రానిస్తుంది,
అని ఓర్చుకుని ఓపిక పట్టుకొని కనిపెట్టుకుని ఉంటే యోసేపును వలె ఒక దినాన నిన్ను ఆయన హెచ్చిస్తాడు. హల్లెలూయా. కావాలని ఆయన బిడ్డల్ని కష్టాల పాలు చేసుకుంటాడా? ఏ తండ్రి అయినా తల్లి అయినా లేదు. నీకు సిద్ధపాటే పొందబోతున్న పరలోకంలో ఉన్నత అనుభవానికి ముందు ఇవన్నీ సిద్ధపాటే. అటన్నిటి కోసం నిన్ను సిద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంట? ఓర్పుతోటి సహనంతో సహించాల. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అందరూ ద్వేషిస్తారు. పక్క వాళ్ళని అడగండి, వందనాలు, నిన్ను అందరూ ద్వేషిస్తారు. హల్లెలూయా. వాళ్ళు నన్ను ఎందుకు ద్వేషించాలా? వీళ్ళు నన్ను ఎందుకు పట్టించుకోకుండా నన్ను ఒంటరిగా ఎందుకు విడిచిపెట్టాలా? లేదు, కంగారు పడమాకు. అందరూ ద్వేషిస్తారని యేసు ప్రభువే చెప్పాడు. కాబట్టి అందరూ ద్వేషిస్తారు. హల్లెలూయా. అందరూ ద్వేషించారు అంటే దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆమేన్. పక్క వాళ్ళని అడగండి, అందరి ప్రేమ కావాలా, దేవుని ప్రేమ కావాలా? హల్లెలూయా. ఏం దేవుడు ప్రేమ వల్ల అయ్యా, ఒక్కళ్ళన్నా ప్రేమగా చోటల్లా అయిన వారే ఏమయ్యారు? సొంత వారే శత్రులు అయిపోయారు. ఎందుకని? హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించి సేరదీసే వాళ్ళే, ఆదరించి అంత ముద్ద అన్నం పెట్టే వాళ్ళే ఎడమైపోతారు, వేరైపోతారు, దూరం అయిపోతారు, ద్వేషిస్తారు. ఆఖరి దినాల్లో ఉన్నాం. కడుపుడు పుట్టిన బిడ్డల్ని కన్నవారే శత్రువుల చేతికి అప్పగిచ్చేస్తారంట, చంపేయండి అని. అదేంటి? అవును. ఏదైనా శ్రమ కలిగినప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు సొంత వాళ్ళే, ఇంటి వారే నిన్ను అప్పగిచ్చి ఈ మనిషిని చంపేయి అనే రోజులు వస్తాయి. అంత ద్వేషిస్తారా? అవును, బైబిల్లో రాసి ఉంది కాబట్టి జరగబోయేది అది. కంగారు పడ మాకు. ఇదేంది ఎట్టెందుకని? నా వాళ్ళు కదా. కష్టం వచ్చిందంటే ఏంట్రా తమ్ముడా, ఏంట్రా అన్న, అక్క, ఎందుకు వచ్చింది నీకు ఈ బాధ అని ఓదార్చే బదులు కష్టాలకు చివరికి చంపేయమని చెప్పి చంపేవారికి సావుకు అప్పగెత్తారా? అవును, అప్పగెత్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరూ ద్వేషిస్తే ఏం చేస్తాడంట? దేవుడు ఏం చేస్తాడంట? అందరూ త్రోసివేస్తే దేవుడు చేరదీస్తాడు. ఆమేన్. అందరూ ద్వేషిస్తే ఆయన ప్రేమిస్తాడు. ఆమేన్. అందుకని దేవుడు అందరి చేత మనల్ని ద్వేషించేటట్టు చేస్తాడు. ద్వేషించారా? బాధపడమాకు. ఓదార్చి ప్రేమ చూపించి ధైర్యం చెప్పే వాళ్ళే ఎడమై దూరం అయిపోయి శత్రులై పగస్తులైపోయి వీడెప్పుడు పోతాడా, ఈమె ఎప్పుడు చచ్చుద్దా అని ఎదురు చూస్తారు. అట్లాంటి టైం ముందుంది. కంగారు పడమాకండి, ఓపిక పట్టండి. హల్లెలూయా. రాజులైనా యాజక సమూహంలో చేరిన వ్యక్తివి. పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వు రానివి, నువ్వు రాజువి. హల్లెలూయా. ఏమి రాజో ఏమి రానో, ఈ బాధలు, ఈ పరిస్థితులు అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. ఓర్చుకో, కొద్ది కాలమే ఓపిక పట్టు. ఒకరోజు వస్తుంది, కోట్ల కొలది పరిశుద్ధుల మధ్యలో దేవుడు నిన్ను పిలుస్తాడు. సింహాసనం ఎదురుగా పిలిచినప్పుడు రక్తంలో కడగబడిన నీవు, వాక్యం అనే సబ్బుతో కడగబడిన నీవు, అగ్ని వంటి ఆయన మాట ద్వారా శుద్ధీకరించబడిన నీవు, దేవుడు ఎంత పరిశుద్ధుడో అంత పరిశుద్ధంగా ఆయన ఎదురుగా నిలబడతావు. హల్లెలూయా. అందరి ముందు సన్మానించి ఆయన నిన్ను హెచ్చించి ఉన్నతమైన బహుమానం నీ చేతికిస్తుంటే ఏడుతావు. నేను ఇంత గొప్ప బహుమానానికి తగిన దాన్ని కాదుగా ప్రభువా, అంతటి భక్తుడిని నేను కాదుగా యేసయ్యా, పర్వాలేదు, యోగ్యత లేని నిన్ను యోగ్యునిగా నేను చేశానని
ఉన్నత బహుమానం అప్పగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పొందబోతున్న బహుమానం ఎదుట ఇప్పుడు పడుతున్న కష్టాలు, శ్రమలు ఎన్నదగినవి కాదు. నువ్వు పడుతున్న బాధలు, కష్టాలు చిన్నవి. పక్క వాళ్ళకి చెప్పండి, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టాలు, శ్రమలు చిన్నవే. దేవుడు నీకు ఇవ్వబోతున్న బహుమానం, ప్రతిఫలం చాలా గొప్పది. హల్లెలూయా. సింహాసనం కావాలా? ఈ లోకంలో ఇక్కడ పదవులు, పెత్తనాలు కావాలా? అడగండి. పరలోకంలో సింహాసనం కావాలా? ఈ లోకంలో పదవులు, పెత్తనాలు, ఇక్కడ పెద్దరికాలు కావాలా? ఏం కావాలా? కోరుకో. హల్లెలూయా. అందరు నన్ను గౌరవించలేదో, అందరు నన్ను గొప్పగా చెప్పుకోలేదో, అందరి ముందు నన్ను అవమానించారు. ఈ లోకం అవమానిస్తుంది, ఈ లోకం ద్వేషిస్తుంది, ఈ లోకం తిరస్కరిస్తుంది, ఈ లోకం నిన్ను ఎంచుకోదు. ఎన్నికలేని వాడిగా యేసు ప్రభువే తిరస్కరించేశారు, తృణీకరించారు. బరబ్బాని విడుదల చేయండి, ఆ యేసు ప్రభుని సిలువేసేయండి. ఆయన్ని తిరస్కరించారు. ఆయన నీ కోసం, నా కోసం ఆయనే తిరస్కరించబడితే నిన్ను నన్ను తిరస్కరించటం పెద్ద లెక్కే ఉంది. వీళ్ళందరూ తిరస్కరించారంటే ఆయన శారదిస్తాడు. ఆమేన్. అందరూ త్రోసివేస్తే ఆయన హత్తుకుంటాడు. ఆమేన్. ఆయన హెచ్చిస్తాడు. వీళ్ళందరి ఎంపికలో నీవు లేవు. వీళ్ళందరూ ఎంచుకోవాలా, నిన్ను ఎంపిక చేసుకోవాలా. పెద్దరికంగానో, పెద్ద మనిషిగానో, పెత్తందారిగానో, నిన్ను అధికారిగా. ఈ లోకంలో ఎవరు నిన్ను ఎంచుకోరు, లెక్కలు కూడా వేసుకోరు. పర్వాలేదు, దేవుడి లెక్కలో ఉన్నావు. ఆమేన్. ఆయన దృష్టిలో ఉన్నావు. ఆమేన్. కాబట్టి ఆయన దృష్టిలో ఉండటం ముఖ్యం. మనుషులకి నేను దిశాయించలేదు, వీళ్ళందరికీ నేను లెక్కలో లేను, ఒక్కడన్నా నా మాట వింటలేదు. పర్వాలేదు, ఎవరూ నీ మాట వినకపోయినా, ఎవరూ నిన్ను లెక్కలో వేసుకోకపోయినా, అందరూ తిరస్కరించిన, అందరూ ద్వేషించిన, అందరూ వెలివేసినట్టు చూసి చిన్న చూపు చూసినా పర్వాలేదు, మంచి రోజులు వస్తాయి. హల్లెలూయా. అందరి ముందు, కోట్ల మంది పరిశుద్ధుల ముందు, దేవదూతల ముందు దేవుడు నిన్ను హెచ్చించి ఉన్నతమైన సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఆయన కిరీటం తీసి నీ నెత్తి మీద పెడతాడు. అందరి ముందు గొప్ప సన్మానం నీకు జరగబోతుంది. ఆమేన్. పక్కలకు చెప్పండి, పరలోకంలో సింహాసనం, కిరీటం, సన్మానం, సత్కారం అక్కడ కావాలా? ఇక్కడ మనుషులు ఎదుట గొప్పతనం కావాలా? అక్కడ కావాలని కోరుకుంటే ఇక్కడ తిరస్కారం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ సన్మానాలు, సత్కారాలు వచ్చినాయి అంటే హల్లెలూయా. ఎట్టుంటుంది ఇక్కడ సన్మానాలు? భూమి మీద సన్మానాలు, సత్కారాలు ఎట్టుంటాయి? ఒకరోజు నేను గొప్పగా హెచ్చిస్తారు, మరుసటి రోజే తీసి దెబ్బలో పడేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సన్మానాలు, ఇక్కడ పదవుల, హోదాలు, ఇక్కడ గొప్పతనాలు ఎంతసేపు? అబ్బా ఎదురుగా అబ్బా యేసుదాస్ అంత గొప్ప వాళ్ళు ఎవరున్నారు అసలు? ఆయన అటు పోనిచ్చి గోడ దాటక తలికే ఆయన అంత చండాల పోడు ఎవడు లేడు అల్లూరులో కూడా. మళ్ళీ ఆ నోటితోటి ఇట్టాటి మెప్పులు కావాలా? పరలోకంలో దూతల ఎదుట దేవుని మెప్పు కావాలా? అమ్మ ఏ మెప్పు కావాలి? ఆ మెప్పు కావాలంటే ఇక్కడ తిరస్కారం పొందాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత నీతిగా బతికినా, ఎంత పవిత్రంగా బ్రతికినా నువ్వు ఘోర పాపిగా చిత్రీకరించి చెప్పచ్చు, దుష్ప్రచారం చేస్తారు. హల్లెలూయా. నా నామము నిమిత్తం, మత్తయి సువార్త 5:11-12 చూడండి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునేప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగు వారు మీకు పూర్వమందుంచబడిన ప్రవర్తులను హింసించిరి. హల్లెలూయా. ధన్యులంట.
నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, దూషించి, హింసించి, మీ పేరు చెడ్డదని వాళ్ళు చెబుతారంట. అట్టప్పుడు మీరు ధన్యులు. సంతోషించండి, ఆనందించండి. హల్లెలూయా. మరొక చోట చూస్తే లోకాసువార్తలో ఆనందించి గంతులేయండి. అదేంది? గంతులు ఎందుకు వేస్తాం? శుభకార్యం జరిగినప్పుడు, దూషించినప్పుడు, నిందించినప్పుడు, చెయ్యని తప్పు చేసావని అన్నప్పుడు, అప్పుడేంది ఆనందించేది? అవును, పరలోకంలో మన ప్రతిఫలం అధికమవుతుంది. అందుకనే హల్లెలూయా, అక్కడ ప్రతిఫలం ఎక్కువ అవుతుంది, అక్కడ బహుమానం ఎక్కువ అవుతుంది, అక్కడ ఆశీర్వాదం పెరుగుతుంది. అందుకే అక్కడ శాశ్వతంగా ఉండే నీ ఆస్తి పెరగటం కోసం ఈ లోకంలో ఇవన్నీ అవసరం. సిలువ శ్రమ సహించాడు, ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. పరలోకానికి వెళ్ళిన యేసు ప్రభు ఆయన ఏం చేశాడు? తండ్రి కుడి పార్శ్వన సింహాసనం మీద కూర్చున్నాడు. తర్వాత ఏం చేశాడు? కిరీటం ధరించాడు. హల్లెలూయా. పరలోకంలో తండ్రి కుడి పార్శ్వన అక్కడ కూర్చున్నాడు. ఆ ఉన్నత స్థితికి చేరటానికి ఈ భూమి మీద అందరు శ్వేత ద్వేషించబడ్డారు, దూషించబడ్డాడు, తిరస్కరించబడ్డాడు. సిలువ శ్రమలో సహించాడు. అప్పుడు సింహాసనానికి చేరటం జరిగింది. మన పరిస్థితి కూడా అంతే. అందుకని పక్క వాళ్ళతో చెప్పండి, 10 రోజులు, కొద్ది రోజులు ఓపిక పట్టు. ప్రతిఫలం అనుభవించటం, పండగ చేసుకోవటం నీ వంతు అయింది. అయితే ఏం చేయాలంట? అగ్ని వంటి ఆయన మాట, సబ్బు వంటి ఆయన మాట జాగ్రత్తగా విను. శుద్ధీకరించుకో, పరిశుద్ధపరచుకో. యేసు ఎంత పరిశుద్ధుడో అంత పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నించు. పరిశుద్ధపరచుకుందాం, పరలోకం వెళ్ళేదాకా భక్తిని కాపాడుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేదురుగాక. ఆమేన్. లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడదాం, చేతులు ఎత్తుదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, శ్రమ అయినను, కరువైనను, ఖడ్గమైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైన ఏది నన్ను క్రీస్తు యేసు ప్రేమలో నుంచి వేరు చెయ్యకూడదనైనా, నిందలైన, అవమానాలైన, వ్యతిరేకతలైన, తిరస్కారాలైన, పోరాటాలైన అన్ని పరిస్థితులు నీ శిలువ వైపే చూస్తూ పరలోకంలో నీ సింహాసనం తట్టే దృష్టి పెట్టుకుని గురి వద్దకే పరిగెత్తే వ్యక్తిగా భక్తి జీవితంలో నన్ను భద్రపరచండి. మలినం అంటకుండా కాపాడండి. నీతి మార్గంలో నుంచి తొలగిపోకుండా స్థిరపరచయ్యా. ప్రార్థన చేద్దాం. అంటిన మలిన మురికి కడుగయ్యా. నీ రక్తంతో నన్ను, నా చేతులు కంటిన మురికి మలినం రక్తాన్ని కడిగి శుద్ధీకరించండి. నన్ను పరిశుద్ధపరచు యేసయ్యా. అడుగుదాం, ప్రార్థన చేద్దాం. కుడి వచ్చిన పిల్లలందరినీ గాయపడిన హస్తాలకు అప్పగిస్తున్నాం. ఆశీర్వదించండి. బలహీనలు ఎవరైనా ఉంటే వారి బలహీనతను, వారి ఒంటిలో ఉన్న వ్యాధిని, అనారోగ్యత యావత్తును యేసు నామములో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. వారి సమస్యలకు, బాధ, వ్యాధి, అనారోగ్య రుక్కుమతకు వెనక దాగిన ప్రతి దురాత్మ శక్తులను యేసు నామములో వెళ్ళిపోవలసింది ఆజ్ఞాపిస్తున్నాం. ప్రతి శాపము నజరుని యేసు నామములో కొట్టివేయబడును గాక. ప్రతి విధమైన దుర్మార్గుని కట్లు యేసు నామములో తెగిపోవును గాక. నజరుని యేసు నామములో దురాత్మ శక్తుల పీడితులు విడుదల పొందుకొందురు గాక. మూయబడిన ప్రతి గర్భం యేసు నామములో తెరవబడును గాక. ప్రభు, సమస్యలతో, కలవరాలు, భయభీతుల మధ్య ఉన్న వారికి సమాధానం, నెమ్మది కలుగును గాక. ప్రభు, వారు వేయిపోతున్న పంట పొలాల్లో వేయిపోతున్న విత్తనం ఆశీర్వదించబడును గాక. పురుగును గద్దించండి, తెగులు రాకుండా కాచి భద్రపరిచి ఒక్కొక్కరిని పాడి పశువులు ఆశీర్వదించమని, పంట పొలాల్లో దీవించమని, పిల్లలు స్కూల్కి వెళ్తుండగా, కాలేజీలో, స్కూల్ చదువంతట్లో నీ సన్నిధి కాపుదల నుంచి బిడ్డలందరినీ దీవించమని,
వారికి ఇచ్చిన వస్తు వాహనాలను యేసు రక్తంలో ముద్రిస్తున్నాం. ఈ అపాయము, ప్రమాదం, యాక్సిడెంట్లు కలుగు చేసే ప్రతి అంధకార శక్తులు యేసు నామములో వారి యొక్క వాహనాలను విడిచి పారిపోవునుగాక. ప్రభుని బిడ్డల ప్రతి ప్రయత్నంలో ఫలింపజేయమని, ఆరోగ్యవంతులుగా ఆశీర్వదించమని, జ్ఞానవంతులుగా చేసి నీ రాక కొరకు సిద్ధపరచమని, రేపు పరిచర్య చేసేవారిని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, వంట చేయబోతున్న బిడ్డలను, వంటం చేసేవారిని, పరిచర్య చేసే బిడ్డలందరినీ, సరుకులు తెస్తున్న వారిని ఆశీర్వదించి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నా. రాలేకపోయిన బిడ్డలకు క్షమించండి. రేపు నీ సన్నిధికి నలుదిశల నుంచి వస్తున్న బిడ్డలందరినీ క్షేమంగా సకాలానికి నీ సన్నిధికి తోడుకురమ్మని, బ్లెస్సీకున్న ప్రతి బలహీనతను, వంటిపైకి వస్తున్న వాపును, ప్రతి అనారోగ్యతను యేసు నామములో విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తున్నాను. సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. ప్రభు, కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. మోషేకున్నటువంటి ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోవునుగాక. త్వరగా రికవర్ అయి నీ కుమారుడు స్వస్థత పొంది నిన్ను మహిమపరచునుగాక. ప్రభు, కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, బాధలో, వ్యాధిలో, సమస్యలో ఉండి ప్రార్థించమని కోరుకున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నా. పేరు పేరున ప్రతి బిడ్డను ఆశీర్వదించి మహిమగల నీ రాక కొరకు సిద్ధపరచమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయిండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందరికీ వందనాలు.